నమస్తే అందరికీ వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే విండోస్ షార్ట్ కట్ కీస్ గురించి అనమాట. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, వీడియో లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్. షార్ట్ కట్ కీస్ వచ్చేసరికి అయితే విండోస్ ప్లస్ ఈ నొక్కిన అనుకోండి, మీకు డాక్యుమెంట్స్ ఓపెన్ అయిపోతుంది. విండోస్ డాక్యుమెంట్స్ ఓపెన్ అయిపోతుంది. మీరు ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్స్ కానీ, లేకపోతే దిస్ పీసీ కానీ, డ్రైవ్స్ కానీ అవన్నీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? అండ్ మీకు ఇది మినిమైజ్ కానీ మ్యాక్సిమైజ్ కానీ చేయాలంటే ఇట్లా విండోస్ హోల్డ్ చేసి అప్ యారో లేకపోతే డౌన్ యారో చేస్తే ఇది మ్యాక్సిమైజ్ లేకపోతే మినిమైజ్ కానీ అవుతుంది అనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ మీరు ఇది డౌన్ చేసేసారంటే విండోస్ డీ కొట్టగానే ఇది కిందికి వెళ్ళిపోతుంది, మొత్తం డిఫాల్ట్ డెస్క్టాప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ షార్ట్ కట్ కీకి వచ్చేసరికి అయితేనేమో ఆల్ట్ ట్యాబ్ అయితే మీకు అందరికి తెలిసిందే. నార్మల్గా ఆల్ట్ ట్యాబ్ అంటే విండోస్ నుంచి స్విచ్ కావడం. అదే విండోస్ ట్యాబ్ నొక్కిరు అనుకోండి, సో మీకు ఇక్కడ ఆన్ ద స్క్రీన్ మీద డిస్ప్లే అయిపోతుంది ఏమేమి విండోస్ ఇక్కడ మీకు ఆపరేట్ అవుతున్నాయి అనేసి కూడా ఒకటేసారి తీసుకోవచ్చు. ఆల్ ట్యాబ్ ఏంటంటే మీరు కంటిన్యూస్గా ట్యాబ్ నొక్కాల్సి వస్తుంటుంది, ఒకదానికి స్విచ్ కావాల్సి వస్తుంది. విండోస్ ట్యాబ్లో ఏంటంటే మీరు డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ విండోకి మీరు వెళ్ళాలనేసి. సో డైరెక్ట్ డెస్క్టాప్కి వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ షార్ట్ కట్ కీకి వచ్చేసరికి అయితే ఎమోజీ షార్ట్ కట్ కీ అనమాట. సో ఇది చాలా సింపుల్ అనమాట. మీరు విండోస్ కీ హోల్డ్ చేసి కీబోర్డ్లో సెమీకాలన్ ఉంటుంది, మీకు ఎల్ కీ పక్కన ఉంటుంది సెమీకాలన్, అది నొక్కగానే మీకు ఎమోజీ ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఎమోజీని సెలెక్ట్ చేసుకుంటే మీ సర్చ్లా లేకపోతే ఇక్కడ నేమింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎమోజీస్. బట్ ఎమోజీ కాదు, మీకు చాలా ఎమోజీస్ కూడా వచ్చేస్తాయి. ఈ ఏమంటారు, ఇవైతే మీకు చాలా యూస్ఫుల్ అయితే అన్నీ ఉన్నాయి. మీకు అన్ని ఐటమ్స్, ఫోటోవి, బెలూన్స్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అట్లా మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకున్నట్టు 4-5 ఎమోజీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక ఆప్షన్. ఫైనల్ గైస్ ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. అందరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనేసి అంటారు కదా, చాలా సింపుల్ టెక్నిక్ గైస్. విండోస్ షిఫ్ట్ ఎస్ నొక్కగానే మీకు ఆప్షన్ వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోడానికి. మీకు ఎక్కడ సెలెక్ట్ చేయాలి స్క్రీన్ షాట్ అక్కడ దాకా సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ మీరు పెయింట్ ఓపెన్ చేసి అక్కడ కంట్రోల్ వి పెట్టగానే స్క్రీన్ షాట్ తీసుకున్నది సెలెక్ట్ అయిపోయింది. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. వీడియోలో చూపించే ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అనిపిస్తాయి. ఇట్లా కంపల్సరీ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ సేఫ్గా ఉండండి.